హాయ్ అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మేమైతే బెంగుళూరుకి వచ్చాము. కొంచెం వర్క్ ఉండి ఫస్ట్ డే వర్క్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డే కొంచెం బెంగుళూరు అయితే బయట ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. నేనైతే చాలా డేస్ నుంచి ఈషా ఫౌండేషన్ చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదే మంచి టైం, ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్దామంటే డిసైడ్ అయిపోయాము. కానీ మాకు ఆన్ ద వే మాల్ ఆఫ్ ఏషియా కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళి ఒక ఫ్యూ అవర్స్ టైం అయితే స్పెండ్ చేసి తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకున్నాము. ఈ మాల్ ఆఫ్ ఏషియా అయితే మేము ఉంటున్న ప్లేస్ నుంచి 1 అవర్ డ్రైవ్ ఉంది. స్లోగా అక్కడికైతే రీచ్ అయిపోయాము. అసలు ఎంత పెద్ద మాల్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అక్కడైతే చాలా చాలా బాగుంది చూడటానికి. మేము ఇక్కడ పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అసలు లేని బ్రాండ్ లేదు. మనకి ఏ షాప్ కావాలంటే ఆ షాప్ ఉందేమో అనిపించింది. అసలు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఉన్నాయి. చాలా బాగుంది మాల్ అయితే. చాలాసేపు తిరగచ్చు. ఎంతసేపు తిరిగినా టైం అయితే అస్సలు తెలియదేమో అనిపించింది. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇదైతే ప్రీమియం బ్రాండ్స్ ఉండే ఫ్లోర్ అనుకుంటాను. మొత్తం హై అండ్ బ్రాండ్స్ అని ఈ ఫ్లోర్లోనే కనిపించాయి. అసలు చాలా చాలా బాగా అనిపించింది. వన్ స్టాప్ డెస్టినేషన్. మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్తున్నప్పుడు షాప్ చేయాలంటే ఫుల్ ఆఫ్ కలెక్షన్ ఉంది అసలు ఈ మాల్లో అయితే. చాలా బాగుంది. నాకు లాంకామ్వి కాస్మెటిక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఒక గ్లో ఉంటుంది ఆ కాస్మెటిక్స్లో. సో నేను ఆ షాప్ అయితే ఎక్కడా చూడలేదు ఇంతవరకు. మేబీ ఉందేమో, నాకైతే ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. బట్ నేను ఈ మాల్లో అయితే చూశాను. మాల్ ఆఫ్ ఏషియాలో లాంకామ్ స్టోర్ ఉంది. చాలా బాగుంది కలెక్షన్ అయితే అందులో కూడా. ఇంకా మేము స్లోగా లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాము. మేము వెకేషన్కి వెళ్తున్నాం డిసెంబర్లో. సో అందుకోసం నాకు ఏమైనా స్వెట్ షర్ట్స్ ఉంటాయా అని చెప్పి చూస్తున్నాము. మేము వెళ్తున్న ప్లేస్ అయితే కొంచెం కోల్డ్గా ఉంటుంది. సో స్వెట్ షర్ట్స్ ఫ్యూ ఉంటే బాగుంటుందేమో అని చూస్తున్నాను. ఆ గ్రీన్ది కలర్ బాగా అనిపించింది. సో చెక్ చేస్తున్నాను తీసుకుందామా ఇది అని చెప్పి రిషికి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ కుర్తీ అయితే చాలా బాగా అనిపించింది. మంచి ఫ్యాబ్రిక్ ఉంది, కాటన్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 2600 ఉన్నట్లుంది అది. ఇంకా అలాగే కొన్ని జీన్స్ మీదకి టాప్స్ చూస్తూ ఉన్నాము, ఏమైనా బాగుంటుందేమో వెకేషన్కి వేసుకోవడానికి అని చెప్పి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ మీద అక్కడ ఫుల్ సేల్ అయితే ఉంది. సో చూస్తున్నాను ఏమైనా మంచి హ్యాండ్ బ్యాగ్ దొరికితే తీసుకుందామని చెప్పి. కాకపోతే ఏమో నాకైతే ఏది అంత సెట్ అవ్వలేదేమో అనిపించి తీసుకోలేదు. ఇక్కడ కొన్ని అవుట్ఫిట్స్ చూస్తూ ఉన్నాను. ఇది కూడా బాగా అనిపించింది. అలాగే మనకి దీనికంటే స్వెట్ షర్ట్స్ అయితే బెటర్ ఏమో కదా, కూల్ ఉంటుంది అని చెప్పి ఆ స్వెట్ షర్ట్ అయితే చూశాను. కానీ నా సైజ్ లేదు దాంట్లో, అందుకని తీసుకోలేదు. ఈ ఫ్రాక్ కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. కానీ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి ఇలాంటి ఫ్రాక్ అయితే సరిపోదు, కూల్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకోలేదు నేను అది. ఈ స్వెట్ షర్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఐ థింక్ ఇది 2800 అలా ఉన్నట్లుంది. కొంచెం ఎక్కువేమో అని చెప్పి తీసుకోలేదు. బట్ స్వెట్ షర్ట్స్ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో చాలా బాగుంది. దీని తర్వాత మేము ఇంకా ఫ్యూ షాప్స్ చూసాము. అన్నిట్లో కూడా స్వెట్ షర్ట్స్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రిషి కూడా కొన్ని అయితే చూస్తూ ఉంది. తనకు కూడా ఆఫీస్ వేర్కి సెట్ అయ్యే అవుట్ఫిట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి. కానీ హైదరాబాద్కి అయితే స్వెట్ షర్ట్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది. అసలు బెంగళూరులో కొంచెం కూల్ ఉంది కాబట్టి మేబీ మేనేజబుల్ ఏమో. హైదరాబాద్కి అయితే అసలు స్వెట్ షర్ట్సే అవసరం లేదేమో, కావాలా లేదా అని చెప్పి చూస్తూ ఉంది తను. నేనైతే ఆ గ్రీన్ షర్ట్ పట్టుకొని ఇంకా స్లోగా వెళ్ళిపోతూ ఉన్నాము. నెక్స్ట్ అయితే నేను రిధి కోసం చూస్తున్నాను. తనకి స్కూల్లో స్పోర్ట్స్ వీక్ అంట. సో బ్లాక్ ట్రాక్ ప్యాంట్ కావాలని చెప్పి అన్నారు. సో తనకు సెట్ అయ్యే బ్లాక్ ట్రాక్ ప్యాంట్ ఎక్కడుందా అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడైతే అలెన్ సోలీ కిడ్స్, మ్యాంగో కిడ్స్ అన్నీ ఉన్నాయి కిడ్స్ షాప్స్. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఆల్మోస్ట్ మాల్ ఈ ఎండ్ ఆ ఎండ్ కనిపిస్తుంది. పైన రూఫ్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడడానికి చూడండి ఎలా ఉందో అసలు. చాలా చాలా బాగా అనిపించింది అసలు. మ్యాంగో కిడ్స్ కనిపిస్తుంది కదా అక్కడ. ఇక్కడ నుంచి అయితే మేము స్లోగా ఇంకా ట్రెండ్స్కి వెళ్ళాము. నేను చెప్పినట్టు రిధికి కొన్ని ఫ్యూ కావాల్సి ఉన్నాయి డ్రెస్సెస్, దానికోసం వెళ్ళాము. బట్ నాకు ఇక్కడైతే దొరకలేదు. ఈ డ్రెస్ ఏదో బాగుందని చెప్పి చూస్తున్నాను నేను ట్రెండ్స్లో. తర్వాత నేను ఇందాక లైఫ్ స్టైల్లో షాపింగ్ చేసిన కొన్ని ఫ్యూ థింగ్స్ తీసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము.
రిధి మా పిన్ని వాళ్ళ దగ్గర ఉంది ఫుడ్ కోర్ట్‌లో. సో, తన కోసం ఇంకా ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈ ఫుడ్ కోర్ట్ ఉన్న ఫ్లోర్‌లో అయితే అసలు లేని రెస్టారెంట్ లేదేమో అనిపించింది. యూజువల్‌గా ఫుడ్ కోర్ట్స్‌లో అన్ని స్టాల్స్ ఎక్కువ ఉంటాయి కదా! రెస్టారెంట్స్ కొన్నే ఉంటాయి. ఇక్కడ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్ కోర్ట్‌వి అండ్ రెస్టారెంట్స్ కూడా అసలు చాలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. పంజాబీ గ్రిల్, రాజధాని ఇంకా చాలా చాలా ఉన్నాయి అసలు. వెరీ బిగ్ ఫుడ్ కోర్ట్ ఏమో అనిపించింది మాకు. ఇంకా మేము స్లోగా రిధి ఉన్న ప్లేస్‌కైతే వెళ్ళిపోతూ ఉన్నాము. వాళ్ళు కేఎఫ్‌సీ దగ్గర ఉన్నారంట. ఇదిగో ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తను ఇంకా షాపింగ్‌లో మొత్తం తిరగలేదు కదా అని చెప్పి వీళ్ళు ఒక ప్లేస్‌లో కూర్చోనున్నారు. ఇంక ఇక్కడి నుంచి మేము ఒక రెస్టారెంట్‌లో అయితే సిజ్లర్ తీసుకున్నాము. వెజ్ సిజ్లర్. చాలా బా అనిపించింది టేస్ట్. టూ గుడ్ ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఈషా ఫౌండేషన్‌కి స్టార్ట్ అయిపోయాము లైట్ షో కోసము. మాల్ ఆఫ్ ఏషియా నుంచి యాక్చువల్‌గా అయితే 1 అవర్. ఇంకా ఆ టైంలో కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల 1½ అవర్ అయితే పట్టింది. వీక్‌డే కదా! సో, లైట్ షోకి ఎక్కువ మంది రష్ ఉండరేమో అన్నట్లు అనుకున్నాము. కానీ ఈరోజు ఇంకా కార్తీక సోమవారం అయ్యేసరికి ఏమో ఎంత రష్ ఉన్నారంటే కొన్ని వేల మంది జనాలున్నారు. కార్ పార్కింగ్ అయితే మాకు ఎంట్రన్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో దొరికింది. యాక్చువల్‌గా ఎంట్రన్స్‌లో అయితే మనకి లోపలికి వెళ్ళడానికి ఈజీ ఉంటది కదా! అక్కడ నియర్ బై కార్ పార్కింగ్ దొరుకుంటే 1 కిలోమీటర్ దూరంలో దొరికింది. మనం ఎలా వాక్ చేస్తామో అనుకున్నాము. కానీ యాక్చువల్‌గా అదే బెస్ట్ అయింది. అక్కడి నుంచి ఇలా షార్ట్‌కట్‌లో అయితే ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోతూ ఉన్నారు అందరూ. ఇలా అయితే వాక్ చేయడం కొంచెం తక్కువ ఉంది. లేకపోతే చాలా వాక్ చేసి ఉండాలి. ఎంట్రన్స్‌లోనే గన పార్క్ చేసుంటే మాత్రము. ఇంకా స్లోగా అయితే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది మొత్తం ఇలా ఓపెన్ గ్రౌండ్స్ అనమాట. నేను చెప్పినట్టు కొన్ని వేల మంది జనాలైతే ఉన్నారసలు. లైట్ షో ఇంకొక 10 మినిట్స్‌లో అలా స్టార్ట్ అయితుంది. సో, అందరూ ఇంకా గ్యాదర్ అయితూ ఉన్నారు ఓపెన్ గ్రౌండ్స్‌లో. ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చుంటే అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా చూసేయొచ్చు లైట్ షోని. ఇక్కడ చూసారా శివుడు ఎంత బాగున్నారంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత టైం పట్టింది ఆ ఎగ్జైట్మెంట్ నార్మల్ అవ్వడానికి. బికాజ్ రియల్ హ్యూమన్ ఫేస్ ఉన్నట్లే ఉందన్నమాట. ఐస్, మౌత్ చాలా రియలిస్టిక్‌గా ఉంది అసలు. ఇంక ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది. కానీ ఎంత క్రౌడ్ ఉన్నా సరే అక్కడక్కడ గ్యాప్స్ అయితే ఉన్నాయి మనకి కూర్చోడానికి. ఇంకా స్లోగా మేమైతే కూర్చునేసాము. ఇక్కడ ఆదియోగి అంటారు కదా! ఆదియోగి మెడలో ఉండే చైన్ అయితే అవన్నీ రియల్ రుద్రాక్షస్ అంట. దాంతో చేశారు అని చెప్పారు. అండ్ ఎక్కడైనా సరే శివుడికి ముందు నందీశ్వరుడు అయితే ఉంటారు కదా! ఇక్కడ చూస్తున్నట్టు పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది కదా! అలా అయితే ఉన్నారు. చాలా బాగుంది. ఇంకా స్లోగా లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. నెలవంక నుంచి లైట్ షో అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండ్ అయినప్పుడు కూడా కరెక్ట్‌గా అక్కడి నుంచి అలా ఎండ్ అయిపోతుంది. ఇది చూడటానికి అసలు ఇంకా కళ్ళు సరిపోవు. కెమెరా అయితే ఏమాత్రము జస్టిస్ చేయడం లేదండి. డైరెక్ట్‌గా చూడాల్సిందే అసలు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. కొన్ని స్పాట్స్‌లో అయితే అసలు ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తాయన్నమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! అసలు కళ్ళు సరిపోవు చూడడానికి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది లైట్ షో అయితే. కొన్ని దగ్గరలో అయితే శివుడికి దగ్గర ఉన్న పాము రియల్‌గా 3D ఎఫెక్ట్‌లో మూవ్ అవుతున్నట్లు అండ్ హెయిర్ ఏదైతే ఉందో ఆ హెయిర్ అంతా ఇలా గాలికి మూవ్ అవుతున్నట్లు అలా ఎఫెక్ట్స్ వస్తున్నాయన్నమాట. చాలా బాగుందనిపించింది అసలు. ఇక్కడైతే నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంక్లూడ్ చేయలేదు. అక్కడ ఏదైతే వేశారో అది. దాంతో పాటు చూస్తే అయితే ఇంకా అనిపిస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు నేను అది ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ కాపీరైట్ పడుతుందని చేయలేదు. ఇది చూసారా అర్ధనారీశ్వరుడు. అమ్మో! అసలు ఇది మోస్ట్ హైలైట్ థింగ్ అనిపించింది అసలు. నీట్‌గా 1 హాఫ్ శివుడు, ఇంకొక హాఫ్ పార్వతి. ఎవ్రీ డీటెయిల్ అంత బాగా చేశారు. నెక్‌లో చైన్ కావచ్చు, అవుట్‌ఫిట్ అన్నీ కూడా. తర్వాత స్లోగా లైట్ షో అయితే ఎండ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కింద హారతులు ఇస్తూ ఉన్నారు లైట్ షో ఎండ్ అయిన తర్వాత. ఎవ్రీ టైమ్ కూడా షో బిగినింగ్ అప్పుడు అండ్ షో ఎండింగ్ అప్పుడు ఇలా హారతులు అయితే ఇస్తారంట. ఇంకా దీని తర్వాత అయితే లైట్ షో ఎండ్ అయిపోతుంది. ఇంకా అందరూ స్లోగా అయితే మూవ్ అయిపోతూ ఉంటారు. చాలా బాగా ఇస్తున్నారు ఇక్కడ హారతులు. లాస్ట్‌లో అయితే లైట్ షో మొత్తం ఎండ్ అయిపోయి హారతులు ఇచ్చేసిన తర్వాత ఈ ఫోకస్ లైట్స్ వేశారు కొండ మీద. అవి ఎంత దూరం పడుతున్నాయో అసలు చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతో డిస్టెన్స్ నుంచి వేస్తుంటే దూరంగా ఉన్న కొండ మీద పడుతున్నాయి అవి.
చాలా బాగుంది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి చాలా హ్యూజ్ క్రౌడ్ ఉండింది కదా! వీళ్ళందరిలోంచి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది మాకు. ఇంకా స్లోగా స్టార్ట్ అయిపోయాం మేము బ్యాక్. ఇక్కడి నుంచి మేమైతే బెంగుళూరులో మన హౌస్‌కి దగ్గరలో రామేశ్వరం కేఫ్ ఉంది. అక్కడైతే ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళాము. అక్కడ ఈరోజు వీక్‌డే అవ్వడం వల్లేమో మరీ హ్యూజ్ రష్ లేదు. బట్ చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ రామేశ్వరం కేఫ్‌కి. బ్రేక్‌ఫాస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. నైట్ ఎవరైనా లైట్ ఫుడ్ తినాలంటే అయితే తినొచ్చు అనిపించింది. ఇక్కడ ప్రాపర్ ఇట్లా టేబుల్, చైర్ ఆ ఫార్మాట్ కాకుండా సింపుల్‌గా అయితే ఇచ్చేసారు ఇక్కడ ప్లేస్ సీటింగ్‌కి. సో, మంచిగా కూర్చొని తినేసేయొచ్చు. ఇదంతా ఓపెన్ కిచెన్. సో, లోపల వాళ్ళు వేస్తున్న దోసాస్ అవన్నీ కూడా నీట్‌గా మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే దోస వేసే స్పాట్ అనమాట. మంచిగా మనం చూస్తూ ఉండొచ్చు. చాలా క్లీన్‌గా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఇంక మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. హ్యాపీగా తినేసి మేమైతే ఇంటికి బ్యాక్ స్టార్ట్ అయిపోయామండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. అలా అయితే నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా మీరైతే మిస్ అవ్వకుండా చూసేయగలుగుతారు. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్